ఓకే. ఇంకొకటి వాళ్ళు చేసిన రీసెంట్ అలిగేషన్ ఏంటి అంటే, సో రూ. 2కి, రూ. 3కి ఎకరం భూములు ఎలా ఇచ్చేస్తారు? రూ. 2, రూ. 3 ఎకరం భూమిని ఎలా ఇచ్చేస్తారంటే ఎందుకు ఇవ్వకూడదండి? ఎందుకు ఇవ్వకూడదు? నీకు అంత పెద్ద టీసీఎస్ లాంటి కంపెనీస్ వస్తే మన స్టేట్‌కి ఎంత ఇంప్రూవ్‌మెంట్ ఉంటది? టీసీఎస్ కంపెనీ రావడం గొప్ప కాదు. స్టేట్ ఇంప్రూవ్‌మెంటే కాదు. మనకి ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి కూడా మనకి సోర్సెస్ వస్తది. ఇప్పుడు ఆ టీసీఎస్ ఇప్పుడు మనం రూ. 2, రూ. 3 కాకుండా అక్కడ ఎకరం రూ. 1,00,00,000 పోతది. ఆ రూ. 1,00,00,000కి అమ్ముతామంటే మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు కూడా కొనుక్కోలేరు అన్ని ఎకరాలు. మనం కొనుక్కొని ఏం చేస్తాం? మనం సొంతంగా మనం మ్యాంగో గార్డెనో లేకపోతే స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటివి పెట్టుకొని మనం ఎంజాయ్ చేసుకుంటామే గానీ మన వల్ల ఇన్‌కమ్ అయితే జనరేట్ అవ్వదు కదా! హ్మ్. హ్మ్. సో అది గవర్నమెంట్ ఆలోచించే చేసింది. మరి ఎత్తుకుంటే లాస్ట్ టైం నాకు కరెక్ట్‌గా గుర్తులేదు కానీ 90 పైసలు డీల్ చేశారండి జగన్ వాళ్ళ పార్టీలో. నాకు అంత క్లారిటీగా తెలీదు. 90 పైసలకి ఎకరా అనేసని చెప్పి హ్మ్. పెట్టి వాళ్ళ అనుచరులకి అది పెట్టారు. దాంట్లో కంపెనీ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. కానీ అమ్మని మాత్రం అమ్మినారు. మరి అప్పుడు అది రాంగ్ కదా! సో ఇక్కడ మనకి కళ్ళ ముందర విత్ ప్రూఫ్స్ తో కన్‌స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది టీసీఎస్ వాళ్ళది. హ్మ్. హ్మ్. సో మనకన్నీ ఇక్కడ ట్రాన్స్‌పరెంట్ గా కూటమి ప్రభుత్వం అయితే ట్రాన్స్‌పరెంట్ గా ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ ట్రాన్స్‌పరెంట్ గా చూపిస్తున్నారు. ఎక్కడ లోపల ఒక రకంగానో లేకపోతే న్యూస్ ఛానెల్స్ లో ఒక రకంగానో అట్లయితే ఎక్కడ పెట్టరు.